వెల్కమ్ టు మై ఛానల్. మనం చూడబోయే సైట్ వచ్చి 5 ఎకరాల సైట్ అండి. మనకు మిల్లులు కనిపిస్తున్నాయి చూడండి. ఆ పక్కన ఒక 150 మీటర్లు ఉంటుంది, లేకపోతే 200 మీటర్లు ఉంటాయి. ఇట్లా ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి ఇట్లా రావాలి. కొంచెం మనకు 5 ఎకరాల సైట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇట్లా ఒకటి కాలువ వస్తుందండి. ఈ పక్కకి వెళ్ళి కాలువ వస్తుంది. ఇటు సైడ్ ఏమో రైతు ఉంచుకుంటాడు, మనకు ఈ రైట్ సైడ్ ఏమో రైతు ఉంచుకుంటాడు. ఇది ఈ కాలువకు రైట్ సైడ్ రైతు ఉంచుకుంటాడు, లెఫ్ట్ సైడ్ ఏమో మనకు 5 ఎకరాలు ఇస్తారు. ఇది 5 ఎకరాల సైట్ అండి. ఎగ్జాక్ట్లీ రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ చాలా బాగుంటుందండి. మనకు అట్లా చూసుకున్నట్టయితే ఆ వెనకాల చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అది మన ఆ మక్క వరకు వస్తుంది మనకు వెనకాల చూసుకున్నట్టయితే. సైట్ వచ్చేసి 5 ఎకరాల సైట్. ఎకరానికి వచ్చేసి మనకు 33 lakhs 33 లక్షలు చెప్తున్నారు. చుట్టూ పడిలే ఉంటాయండి. దీనికి మనకు చేరాల మండలానికి వచ్చేసి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే ల్యాండ్. ఇది కొంచెం స్క్వేర్ ఉండదండి, కొంచెం లెఫ్ట్కి ఎక్కువ తిరుగుతుంది సైటు. రైట్ సైడ్ మొత్తం రైతే ఉంచుకుంటాడు కాబట్టి మనకు మొత్తం లెఫ్ట్ సైడే ఉంటుంది సైటు. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. చేరాల మండలానికి వచ్చేసి మనకు జస్ట్ ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది ల్యాండ్. తోటకైతే పనికి వస్తుందండి ఇది. ఎగ్జాక్ట్లీ తోటకైతే ఎక్సలెంట్ పనికి వస్తుంది ఇది. తోటకైతే మనకు ఆ మక్క దాకా వస్తుంది సైటు. ఇది కొంచెం దున్నీళ్ళు, ఇంకా కొంచెం దున్నలేదు ప్రస్తుతం అయితే. మొత్తం ల్యాండ్ చుట్టూ అయితే ఫెన్సింగ్ ఉంటుంది, మొత్తం చుట్టూ బార్డర్. అటు రైట్ సైడ్ మనకు కాలువ అవుతుంది కాబట్టి అటు సైడ్ ఇవ్వరు, మనకు లెఫ్ట్ సైడ్ నుండే వస్తుంది. దీనికి బాట ఉన్నది ఆల్రెడీ, 5 గజాల పనులు ఉన్నాయి. కానీ మళ్ళీ మనకు దాంతోపాటుగా కాలువ కూడా వస్తుంది. తర్వాత ఆ కాలువ రోడ్డు పట్టుకొని వస్తే మనకు డైరెక్ట్ ఎంట్రెన్స్ లోపలికి. ఇక మనకు రైతు ఏమంటుందంటే రైట్ సైడ్ కాలువ వస్తుంది కాబట్టి కాలువ సైడ్ నేను ఉంచుకుంటా, లెఫ్ట్ సైడ్ మొత్తం ఇచ్చేస్తా అంటుండే. మొత్తం 7 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు రైతు ఉంచుకుంటాడండి, 5 ఎకరాలు మనకి ఇచ్చేస్తాడు. చూసుకున్నట్టయితే బౌండరీస్ మనకు కడీలు ఆ మొక్క, అది ఆ వెనకాల వాపి చెట్టు, ఇటు మొక్క సైడ్, ఇటు సైడు, అటు సైడు, ఇది మొత్తం మనకు కడీలు కనిపిస్తున్నాయి. మనకు చుట్టూ బౌండరీస్ మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది. ఇటు ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం 4 మూలలు స్క్వేర్ బిట్ ఉంటుందండి మనకు ల్యాండ్. ఇటు కొంచెం ఎంట్రెన్స్ మాత్రం ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్కి ఉంటుంది అంతే ల్యాండ్. సైట్ వచ్చేసి చాలా బాగుంటుంది. లోపలికి వచ్చిన తర్వాత మనకు ఎకరానికి 33 లక్షలు చెప్తున్నట్టు రైతు. కూర్చుంటే కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. చేరాల మండలానికి వచ్చేసి మనకు జస్ట్ ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ల్యాండ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. రెడ్ సాయిల్తో కూడుకున్న బయట స్క్వేర్ ఉండదండి. లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్కి ఉంటుంది మొత్తం ల్యాండ్. అంటే కాలువ అవుతుంది కాబట్టి 2 తునకలు అవుతుంది. రైట్ సైడ్ 2 ఎకరాలు ఆయన ఉంచుకుంటాడు, లెఫ్ట్ సైడ్లో మనకి ఇచ్చేస్తాడు 5 ఎకరాల సైట్ ఇది.